ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం అధిక బరువు వల్ల అనర్థాలు తెలుసుకోబోతున్నాం. మరి ఈ రోజుల్లో ఎవరిని చూసినా ఎక్కువగా లావుగానే కనిపిస్తూ ఉన్నారు. వెనకటి రోజుల్లో చూస్తే స్కూల్లో 400 మంది పిల్లలు ఉంటే 400 మందిలో ఎవరో ఒకళ్ళిద్దరు లావుగా ఉండేవారు. అందుకని అతని పేరు ముందు బండ అని చేర్చి బండ సీను అని అట్లా అనేవారు. అంటే ఈ రోజుల్లో అట్లా పిలవటానికి లేదు. స్కూల్ మొత్తంలో ఎవరన్నా బక్కగా ఉండే తక్కువ మంది కాబట్టి ఒరే బక్క సీను అని అట్లా అంటుంటారు చూస్తే. అంటే అంత మార్పు వచ్చేసింది. 100కి 75 మంది ఉండాల్సిన దానికంటే 5 కేజీలు 10 కేజీలు 20 కేజీలు అంతకంటే ఎక్కువ ఉంటున్నారు. ఈ అధిక బరువు అనేది వయసులో ఉన్న వాళ్ళకి ఏమి భారం అనిపించదు. ఎన్ని 50 కేజీలు ఉన్న మోసేస్తూ ఉంటుంది. ఎందుకంటే యవ్వనంలో ఉన్న గిత్త చూడండి ఎంత పడేసినా లాగేస్తుంది. ఎద్దు ముసలెద్దు లాగదు. అట్లాగే వయసులో ఉన్న శరీరం 10 కేజీలు 20 కేజీలు ఎక్కువ ఉన్నా ఏమీ ఇబ్బంది పెట్టదు. కాబట్టి మనకేమి భారం లేదనిపిస్తుంది. కానీ లోపల అవయవాలు ఎన్ని ఇబ్బంది పడుతుంటాయో. 1 కేజీ బరువు మీరు పెరిగారంటే 300 కిలోమీటర్ల పొడవు ఉండే రక్తనాళాలు అదనంగా తయారవుతాయి. 10 కేజీలు ఎక్కువ ఉన్నారంటే 3000 కిలోమీటర్ల పొడవు ఉండే బ్లడ్ వెజల్స్ అదనంగా తయారైతే మీ గుండె 3000 కిలోమీటర్ల బ్లడ్ వెజల్స్ గుండా అదనంగా రక్తాన్ని పంపు చేసే భారం దాని మీద పడుతుంది. అందుకని వెయిట్ పెరిగితే పంపింగ్ కెపాసిటీ ఎక్కువ కావాలి. అందుకని గుండెకు భారం బాగా పెరుగుతుంది. బరువు ఉన్న వాళ్ళని డాక్టర్స్ అందుకని తగ్గండి అని చెప్తారు. గుండె సమస్యలు ఉంటాయి. అంటే లేని గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటాయి అధిక బరువు ఉంటే. అందుకని అధిక బరువు ఉంటే రక్తనాళాల్లో కూడా ప్రెషర్ పడుతుంది. ఈ బరువు వల్ల రక్తనాళాలు కూడా తీసుకున్న ఆహారం కొవ్వుగా మారి కొవ్వు ప్రయాణించేటప్పుడు రక్తనాళాల గోడలకు బట్టి రక్తనాళాలు హార్డ్ అవుతూ ఉంటాయి. హార్డ్ అయిన రక్తనాళాలు బాగా సాగవు కాబట్టి ముడుచుకుంటాయి హార్డ్ అయి. అందుకని ఇరుకు మార్గం గుండా బ్లడ్ వెళ్ళాలంటే గుండెకు మరింత కష్టం, ఫోర్స్గా పంపు చేస్తుంది. అందుకని బీపీ రేజ్ అవుతుంది. వెయిట్ పెరగటం వల్ల బ్లడ్ ప్రెషర్ 80-90 మందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు వల్ల కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. తిన్న ఆహారాలన్నీ కొవ్వుగా మారిపోతుంటాయి. కొవ్వుగా మారే ప్రక్రియ అంత ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ అంత పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని కొలెస్ట్రాల్ వల్ల అధిక బరువు ఉన్న వాళ్ళ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎక్కువ వచ్చేస్తాయండి. 100కి 50 మందికి 40 మంది గాల్ బ్లాడర్లో రాళ్ళు లావున్న వారిలో ఉంటాయి. లావున్నందువల్ల సైడ్ ఎఫెక్ట్ అన్నమాట ఇది. నెక్స్ట్, అధిక బరువు వల్ల వెరికోజ్ వీన్స్ అనే సమస్య, కాళ్ళల్లో రక్తనాళాలన్నీ ఉబ్బిపోతాయి. పైకి నీలంగా ఉండలుండలుగా తాడుల్లా మెలికిల్లా కనపడతాయి. తొడల పిక్కలకి ఇంతంతలావు తోడలు ఇంతంతలావు పిక్కలు ఉండేసరికి కొవ్వు గెడ్డల్లా కట్టేసి రక్తనాళాలు అడ్డదిడ్డంగా అయిపోతాయి అన్నమాట కొవ్వు అట్లా వచ్చేసరికి. అందుకని రక్త ప్రసరణ సాఫీగా వెనక్కి వెళ్ళలేదు. రక్తనాళాల్లో రక్తం గూడు కట్టుకుపోయే రక్తనాళాలు ఉబ్బిపోతాయి. ఇవే వెరికోజ్ వీన్ సమస్యలు. దానివల్ల లావున్న వారిలో వచ్చే హై రిస్క్ అన్నమాట ఇది. లావున్న వారికి స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే లోపల బరువు 20 కేజీలు 30 కేజీలు పెరిగే కొద్దీ మరి స్కిన్ సాగుతూ ఉండాలి. ఎంతని సాగుతుందంటే దాని టోన్ దెబ్బతినిపోయి, అందుకని బాగా ఎక్కువ భాగాల్లో కొవ్వు పేరుకున్న దగ్గర పిర్రల మీద, తొడల మీద, పొట్ట భాగానికి, జబ్బల దగ్గర, చంకల దగ్గర, వీపు భాగంలో స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి. అంటే చూడటానికి పాపం అసహ్యంగా దేహం తయారైపోతుంది వెయిట్ పెరగటం వల్ల. నెక్స్ట్, అధిక బరువు వల్ల గురకొచ్చేస్తుంది. ఎందుకంటే కొవ్వు ఎన్ని భాగాల్లో పేరుకున్నట్టు ఇక్కడ కూడా పేరుకుని గాలి వెళ్ళే మార్గానికి అడ్డైపోయి ఇరుకైపోయి గాలి ఫోర్స్గా వెళ్లాల్సి వస్తుంది లావున్నందువల్ల. అందుకని పెద్ద శబ్దాలు వచ్చేస్తుంటాయి గురకద్దు. ఈ నష్టం ఉంటుంది. అధిక బరువు ఉన్న వారికి మత్తు ఎక్కువ, ఆయాసం ఎక్కువ. ఎందుకు అంటే మనం 2 ఊపిరితిత్తులు సన్నగా ఉన్న శరీరాన్ని కరెక్ట్గా సరిపోతాయి. ఒక 20-30 కేజీలు పెరిగాక ఈ బరువుకు సరిపడా ప్రాణవాయువుని సప్లై చేయాలంటే మరి ఊపిరితిత్తులు వాటి సైజు ఏం పెరగదు కదా. 2 బదులు 4 ఊపిరితిత్తులు ఏం రావు కదా. అవే ఊపిరితిత్తులు పెరిగిన ఏరియా అంతటిని సప్లై చేయాలంటే ఓవర్గా వర్క్ చేయాలి. అందుకని బరువు పెరిగే వారికి శ్వాసల నిమిషానికి 15-20 ఉండాల్సిందల్లా పోయి 30-25-40కి వెళ్ళిపోతాయి.
అందుకని లావు ఉండే వారికి ఆయాసం రావటం, నోరు తెరవటం, మెట్లు ఎక్కినప్పుడు రొప్పటం, బరువులు మోసినప్పుడు రొప్పటం, ఎందుకంటే ప్రాణవాయువు చాలదు. బరువు పెరిగే కొద్దీ ఈ నష్టం జరుగుతూ ఉంటుంది. ఇక బరువు పెరిగిన వారికి ముఖ్యంగా లివర్ సమస్యల్లో ఈ శరీర భాగాల్లో కొవ్వు అన్నిట్లో ఎట్లా పేరుకుంటున్నదో లివర్కి కూడా, లివర్ సెల్స్ కూడా కొవ్వు పట్టేస్తుంది అనమాట, ఈ పెరిగిన కొవ్వు అంతా. అందుకని లివర్ సెల్స్ ఫ్యాటీకి అయిపోతాయి. దాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ వచ్చిన దగ్గర నుంచి ఈ పొల్యూషన్ నుంచి, కెమికల్స్ నుంచి, వ్యర్థ పదార్థాలు, విష పదార్థాల నుంచి మన శరీరాన్ని లివర్ రక్షించడం తగ్గించేస్తుంది అనమాట. అందుకని వెయిట్ పెరిగామంటే ఇంటర్నల్ ఆరోగ్యం దెబ్బతింటానికి ఇది ఒక రీజన్. ఫ్యాటీ లివర్ అయినా తినేస్తూ ఉంటే లివర్ ఎన్లార్జ్ అవుతుంది, ఇంకా కొవ్వు పట్టేసి లివర్ సైజు పెరుగుతుంది. ఇంకా తినేస్తాం, లివర్ గట్టిపడిపోతుంది. ఈ 3 రకాల చేంజెస్ లివర్లో వచ్చేస్తాయి ఒబిసిటీ వల్ల. అట్లాగే చాలామందికి అమ్మాయిల్లో వచ్చే సమస్య హార్మోన్ సమస్యలు. వెయిట్ పెరిగే కొద్దీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకని ఓవరీస్కి కూడా కొవ్వు పట్టేస్తుంది అనమాట. ఆ కొవ్వు పట్టిన ఓవరీస్ హార్మోన్స్ని సరిగా ఉత్పత్తి చేయలేవు. అందుకని సోమరుగా ఓవరీస్లో కణజాలం పడుకుంటాయి. అందుకని హార్మోన్స్ విడుదల కావు. అందుకని వెయిట్ 90 కేజీలు 100 కేజీలు ఉన్న అమ్మాయిలకి పీరియడ్స్ కరెక్ట్గా రావు. ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అట్లా వచ్చేస్తాయి చూస్తే ఒబిసిటీ వల్ల. 90 కేజీలు 100 కేజీలు 110 కేజీలు ఉన్న అమ్మాయిలకి అసలు గర్భం రాదు. ఎందుకంటే అంత బరువు మీద మరి గర్భధారణ జరగటానికి సంబంధించిన హార్మోన్స్ అవి కరెక్ట్గా రిలీజ్ కావు, సక్సెస్ కాదనమాట. అందుకని మీరు వెయిట్ తగ్గితే కానీ పిల్లలు పుట్టరని చెప్తారు. మరి చాలామందికి ఓవరీస్లో నీటి పొడగలు, సిస్టులు వచ్చేస్తున్నాయి. అందుకని హార్మోన్స్ ఇంకా డిస్టర్బ్ అవుతాయి వచ్చిన దగ్గర నుంచి. మరి ఈ సమస్యలు వచ్చేస్తుంటాయి. ఇక మగవారిలో వెయిట్ పెరిగిన తర్వాత నుంచి ఒక 100-120 కేజీలు ఉంటే వాళ్ళకి వీర్య కణాలు 100కి చాలామందికి చూస్తే 20-30 మందికి వీర్య కణాలు తక్కువ, మొటిలిటీ తగ్గిపోతుంది. వెయిట్ పెరిగే కొద్దీ సంతానం కలిగించే భాగ్యం తగ్గిపోతుంది అనమాట వాళ్ళల్లో. ఈ నష్టం ఉంటుంది. ఇక అధిక బరువు వల్ల బీపీలు చాలామందిలో పెరిగిపోవడంతో పాటు బీపీకి తోడు భార్యాభర్తల జంటలాగా చెప్పుకునే జబ్బులు ఉన్నాయి. షుగర్, అందుకని ఇటు బీపీ వస్తుంది, ఆటోమేటిక్గా షుగర్ డెవలప్ అవుతుంది. 100 మందిని తీసుకుంటే అధిక బరువు ఉన్న వారిలో 80% షుగర్ వచ్చే రిస్క్ ఉందని సైన్స్ చెప్తుంది. 80%. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అన్నమాట వీళ్ళల్లో. ఎలా? ఇప్పుడు మనం దోమల మందులు పెట్టుకుంటున్నాం రూముల్లో, దోమలు కొట్టకుండా కొన్ని నెలలు సంవత్సరాలు పెట్టేసరికి ఆ మందు అలవాటై ఆ మందుకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఆ దోమల్లో. అందుకని ఆ మందు దోమల మీద పనిచేయట్లా. అలాగే ఒబిసిటీ వచ్చే వారిలో ఇన్సులిన్ ఉంటుంది, వాళ్ళలో ఇన్సులిన్ పనిచేయనట్టు రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఒబిసిటీ వల్ల. అందుకని ఎక్కువ మందికి షుగర్ రావడానికి, ప్రపంచంలో షుగర్ వ్యాధి ఇంత స్పీడ్గా ఎక్కువ మందికి పెరిగిపోవడానికి నెంబర్ 1 రీజన్ అధిక బరువు అని సైన్స్ చెప్తుంది ఇప్పుడు. అందుకని ఈ నష్టం బాగా జరుగుతుంది. ఇక అధిక బరువు వల్ల తిమ్మిర్లు, రక్త ప్రసరణ సమస్యలు అనమాట. ఎందుకంటే లావు అయ్యేసరికి రక్తనాళాల మీద ప్రెషర్ పడి ప్రసరణ వ్యవస్థ మందకోడిగా సాగుతుంది. అందుకని ఎక్కడికక్కడ కాళ్ళకు తిమ్మిర్లు ఎక్కడం, కింద కూర్చోవాలంటే 5 నిమిషాలు 4 నిమిషాలు కదుపుకోవాల్సి వస్తుంది. కుర్చీలో కూర్చున్న ఒత్తిడికి గురై పాదాలకి రక్త ప్రసరణ ఇట్టాడి సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి అధిక బరువు వల్ల. అట్లాగే ఇక గజ్జల్లో, చంకల్లో కొవ్వు ఎక్కువైపోవటం వల్ల చెమటలు నిలవండిపోయి ఆ నిలవన్న చెమటలో గాలిలో ఉండే ఫంగల్ క్రిములు చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఈ రొమ్ము భాగాల మధ్యలో, చంకల్లో, పిరుదుల మధ్యలో, గజ్జల్లో, ఈ 4 భాగాల్లో ఒబిసిటీ వల్ల పాపం వాడు నల్లగా పేడుగట్టినట్టు మాడిపోతుంటుంది అక్కడ. అలాంటి దురదలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ రకమైన మార్పు ఆ భాగాల్లో వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఇట్లా చెప్పుకుంటూ ఉంటే చూడండి ఎన్ని రకాల సమస్యలు. ఏ భాగాన్ని అధిక బరువు వదిలిందో ఇప్పుడు చెప్పండి. అసలు కొంతమందికి కొవ్వు గడ్డలు కట్టేసేసి చర్మం పైన ఉండలుండలుగా కనిపిస్తుంది. ఫ్యాటీ డిపాజిట్స్ అనమాట అవన్నీ కూడా. చూడండి అన్ని భాగాల్లో అధిక బరువు అనేది అనర్థాలు కలిగిస్తుంది. ఏదో ఒక సమస్య వస్తే ఒక భాగాన్ని డిస్టర్బ్ చేస్తుంది, మిగతా వాటిని అదుదులేస్తుంది. కానీ అధిక బరువు అనేది అన్ని భాగాల మీద ప్రభావం చూపుతుందన్నమాట. అందుకని ఇలాంటి అధిక బరువు వల్ల ఇన్ని అనర్థాలు ఉంటాయి కాబట్టి మనం పెద్దలు చెప్తారు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని.
ఎంతంత వెయిట్ ఎక్కువ ఉంటామో అంతంత సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు శరీరాన్ని అధిక బరువు వస్తువులు లేకుండా స్లిమ్గా సన్నగా ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవటానికి మనం చెప్పే ఆరోగ్య రహస్యాలు బాగా ఉపయోగపడతాయి. ప్రయత్నించండి. ఒకవేళ ఏదో తెలుసో తెలియకో లావు అయ్యాం కొన్ని పొరపాట్ల కారణంగా, దాన్ని అట్లాగే మెయింటైన్ చేయకుండా మళ్ళీ వెనక్కి తగ్గించుకోవడానికి మనం ప్రయత్నిస్తే మీరు 50 కేజీలు 100 కేజీలన్నా తగ్గుతారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మళ్ళీ పోతాయి మళ్ళీ మీకు. అందుకని ఇట్లాంటి వాటి నుంచి మన శరీరాన్ని రక్షించుకోవటానికి అధిక బరువుని మరి తగ్గే వరకు ఒక వ్రతములాగా చేపట్టి ఒక 6 నెలలు 1 ఇయర్ నేను నియమాలు సన్నగా అయ్యే వరకు వదలను అని పెట్టుకునేటి వ్యాయామాలు అటు ఆహార నియమాలని అంత స్ట్రిక్ట్గా మీరు ఫాలో అయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని నష్టాలన్నిటినీ మనం తొలగించుకోవచ్చని మీ అందరికీ తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.